హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ ఫోల్డ్. ఈ రోజు రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పిల్లలకి స్నాక్ లాగా చేసి పెడితే ఇది నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మిక్చర్కి మనం చక్రాలు చుట్టుకుందాము. దానికి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లో 2 స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకుందాం. బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి చక్రాలు. కొంచెం వామ్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పిండికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇది మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇట్లా కొంచెం వాటర్ సరిపోతుంది. మనం చక్రాల ముద్దలాగా కలుపుకొని చక్రం వేసుకుందాం. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని దీన్ని ఇప్పుడు చక్రాలు చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని చక్రాలకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం చక్రాలు చేసేది ఇట్లా ఒకటి తీసుకోండి. ఇలా సన్నగా ఉండే చక్రాల గిద్ద ఒకటి తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం చక్రాలు వేసుకుందాం. పిండి వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు పిండి అంతా దీంట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చక్రాలు ఉట్టుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో కొంచెం వేసి చూడండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు చక్రాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇటువైపు కూడా తిప్పేసుకుందాం. ఇట్లా ఒక 2 చుట్లు చుట్టేసుకొని చక్రాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్రం బాగా కాలిపోయింది. తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు మనం చక్రాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బూందీ కూడా తయారు చేసుకుందాం. సేమ్ 1 కప్పు శనగపిండి తీసుకోండి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పిండికి సరిపడంత ఉప్పు. ఇప్పుడు బూందీకి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం జారుడుగా ఉండాలి బూందీ వేయడానికి పిండి. ఇలా జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది పిండి. ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఇలా బూందీ గెంటి లాంటిది ఒకటి తీసేసుకొని ఇట్లా శనగపిండిని ఒక గెరిట్లో ఇలా తీసుకొని దీంట్లో ఇలా ఇలా వేసుకోండి. బూందీ సన్న బూందీ ఇలా పడిపోతాయి అన్నమాట. మిగతా పిండిని కూడా వేసేసుకొని ఇట్లా చిన్నగా వేసుకుంటే బూందీ వస్తాయి. ఇప్పుడు బూందీ కాగిపోయింది. ఇప్పుడు బూందీ తీసేసుకున్నాం. ఇది మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాం. ఇట్లా 2 ట్రిప్పులు బూందీ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు మనం అటుకులు ఇట్లా జల్లీలో వేసుకొని జల్లి చేసుకుందాం. కొంచెం పిండి లాంటిది ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా జల్లించుకోవడం వల్ల దీంట్లో ఉన్న పొట్టు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కినప్పుడే బాగా వేడెక్కాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా ఒక జల్లెడు కానీ లేదంటే ఇలా బూందీ గెరిట్ లాంటిది ఏమైనా ఉంటే ఇట్లా ఆయిల్లో పెట్టుకొని మనం ఈ అటుకులన్నీ వేయించేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు మనం ఇలా అటుకులు వేయంగానే బాగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ నూనె పీల్చదు. ఇంక ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లెక్స్ కూడా కొన్ని వేయించుకుందాం. ఇప్పుడు ఇవి కూడా బాగా కాగిపోయినాయి. తీసేసుకుందాం. అన్నీ ఒకే గిన్నెలో వేసేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాం. పల్లీలు కొంచెం బాగా వేగాలన్నమాట. మరీ నల్లగా కాదు, కొంచెం. పల్లీలు వేగిపోయినాయి. ఇంక ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు కొన్ని చట్నీ పప్పు కూడా వేసుకుందాం. ఇది ఆల్రెడీ నూనె బాగా వేడెక్కింది కాబట్టి 1 నిమిషం అట్లా వేయించేసుకొని తీసేయాలి. ఇప్పుడు చట్నీ పప్పు కూడా వేగినా ఇవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఎండు కొబ్బరి సన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకున్నాం. ఇవి కూడా కొంచెం 1 నిమిషం వేగాలన్నమాట. ఎండు కొబ్బరి ఇవి వేగిపోయినాయి. కొబ్బరి ముక్కలు కూడా తీసేసుకున్నాం. ఫ్రెష్ కరివేపాకు 1 గుప్పెడు తీసుకొని అది కూడా వేయించుకోండి. ఇది కొంచెం క్రిస్పీగానే వేయించుకోండి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. ఇది కూడా వేసేసుకున్నాం. మిక్చర్ కావాల్సినవన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోండి. ధనియాల పౌడరు 1 స్పూన్,
ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి, అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్లోకి మొత్తం ఉప్పు కారం సరిపడలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇట్లా చేతితో అనుకోండి, ఎక్కువ విరగకుండా నీట్గా ఇట్లా కింద నుంచి పైకి ఇట్లా అనుకోండి. ఇప్పుడు మనం చక్రాలు బూందీ మనం వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఈ చక్రం మొత్తం ఇట్లా నలిపేసేసుకొని వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు చక్రాలన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత మనం బూందీ కూడా మొత్తం వేసేసుకోండి. ఇది కూడా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు కారము బూందీలో చక్రాలు వేసుకున్నాం కాబట్టి దీని వరకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా లైట్గా ప్రెస్ చేసి ఇట్లా కలపండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు కారం సరిపోయినా లేదో కొంచెం టేస్ట్ చూసుకోండి, చాలాపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇవి నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ దీపావళికి స్వీట్ స్నాక్ చేసుకుంటాం కదా, ఇలా మిక్చర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇంట్లో తినడానికి ఏమీ లేవు అన్నప్పుడు ఇట్లా చేసి పెట్టండి. ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే ఎయిర్ టైట్ డబ్బాలో నెల రోజులైనా ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఈ మిక్చరు మనం జర్నీలు చేసేటప్పుడైనా ఇలా మిక్చర్ చేసుకొని తీసుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది, చాలా బాగుంది, కరకరలాడుతూ టేస్టీగా ఉందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.